అబ్బబారే తమ్ముడు, ఆ పిల్ల ఎక్కడుంటుందో తెలుసుకుని పిలుచుకొచ్చేస్తావా? ఎందుకక్క నాకిచ్చి పెళ్లి లాంటిది ఏదైనా చేసేస్తావా? పెళ్లి లాంటిదేంట్రా తమ్ముడు, మరి ఇంత కరువులో ఉన్నావేంట్రా? అయినా నీతో ఇలాంటి పనులవు గానీ నేను ఒక కొత్తలు కొనేద్దాం అనుకుంటున్నాను. ఆ ఇంట్లోనేమో ఇలాంటి ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకక్క ఎప్పుడో కొనాలనుకుంటున్న ఇల్లు గురించి ఇప్పటి నుంచే థింకింగ్? నువ్వు మీరు మాత్రం చూసేసి ఒకవేళ ఇల్లు కొనేసుకుంటే ప్లాన్స్ వేసేసుకోండి. మనం ఇష్టంగా ఒక ఇల్లు కట్టుకుంటాం, లేదా అప్పటికే కట్టేసిన ఇంటిని కొనుక్కుంటాం. దాని ఇంటీరియర్స్ ను మనకు నచ్చినట్టు సిద్ధం చేసుకుంటాం. గోడల మీద రంగుల దగ్గర నుంచి డిజైన్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం కదా. కానీ ఈ చైనా ఆర్టిస్ట్ అయితే ఓ అద్భుత ప్రపంచాన్ని ఇంటి గోడపై చూపించేస్తోంది. ఆమె క్రియేటివిటీ మామూలుగా లేదు. సిమెంటుతో ఎంబోస్ ఆర్ట్ను గోడపై ఒక్కామె ఫినిష్ చేసి అబ్బురపరిచింది. ఎంబోస్ ఆర్ట్ అంటే 3D మాదిరిగా గోడ మీద ఉబ్బెత్తుగా వచ్చే ఆర్ట్. మ్యూరల్ ఆర్టిస్ట్ అని అంటారు. చైనాకు చెందిన అమ్మాయి తనలో అద్భుతమైన కళను ప్రదర్శించింది. ఓ గోడపైన సిమెంటుతో స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా ఓ డిజైన్ వేస్తూ వచ్చింది. ఎంబోస్ ఆర్ట్తో చైనా వాళ్ళంటి డిజైన్ రెడీ చేయడంలో పూర్తి ఏకాగ్రత ప్రదర్శించింది. సిమెంటును గోడ మీదకు కొట్టి దానిని ప్లాస్టరింగ్ చేసిన తర్వాత నెమ్మదిగా డిజైన్ వచ్చేలా చెక్కడం మొదలుపెట్టింది. చైనా వాళ్ళతో పాటు ఓ భవనం, దానికి మెట్లు, ఇంకా చెట్లు, మేఘాలు, ఇలా అన్నింటినీ సిమెంటుతోనే రూపొందించింది. సిమెంట్ వర్క్ అయిన తర్వాత దానికి తగిన రంగులద్దిందామె. ఈ ఆర్ట్ను మోడర్న్ టెక్నిక్ తో పాటు సంప్రదాయ పద్ధతులు మిక్స్ చేసి పూర్తి చేసింది ఆ కళాకారిణి. వర్క్ అంతా పూర్తయ్యాక దానిని చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది. అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. ఈ ఆర్ట్కు ఆమె ఇచ్చిన ఫినిషింగ్ కూడా అద్భుతమే. ఈ వీడియో సోషల్ మీడియాలో 1,10,00,000 మంది వీక్షించారు. 1,11,000 మందికి పైగా షేర్ చేశారు. దాదాపు 6 లక్షల మంది లైకులు కొట్టారు. వేల మంది కామెంట్లతో ఆ ఆర్టిస్ట్ ప్రతిభను ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఆమె టాలెంట్ కు సెల్యూట్ చేస్తున్నారు.